నెల్లూరు కోర్టులో మిస్ అయిన ఫైళ్ల కేసు ఎపిసోడ్లు సిబిఐ కీలకమైన ఛార్జ్షీట్ అనేది తాజాగా దాఖలు చేసింది. యాక్చువల్గా నెల్లూరు కోర్టులో ఫైల్ మిస్ అయినప్పుడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వాళ్ళ ప్రత్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో పాటు తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీని మీద దర్యాప్తు చేసి దొంగతనం చేసే అలవాటు ఉన్న ఇద్దరు ఆ ల్యాప్టాప్ కోసం అని చెప్పి అందులోకి చొరబడి వాళ్ళే దాన్ని తీసుకెళ్లే క్రమంలో ఆ చెత్తకాలం దగ్గర అవి పడేశారు అని, ఇందులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ విషయంలో ఇద్దరు దోషులు అని చెప్పి తేలిస్తే నెల్లూరు పోలీసుల మీద, ఎస్పీ మీద, ఆంధ్రప్రదేశ్లోని సర్కారు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీన్ని ఏదో దొంగల మీద తోసేస్తున్నారు అది ఇది అని. తర్వాత ఇందులో సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయి సంవత్సరం రోజుల పాటు విచారణ చేసిన తర్వాత తాజాగా దీని మీద 408 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 88 మంది సాక్షులను విచారించిన సిబిఐ అసలు దీనికి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధమే లేదు, దీని మీద ఆయనకు అవగాహన కూడా లేదు, దొంగతనం చేసే అలవాటు ఉన్న ఇద్దరే ఈ డాక్యుమెంట్స్ని ల్యాప్టాప్ కోసం అని చెప్పి దొంగతనం చేసే క్రమంలో ఈ పత్రాలుగానే ఈ డాక్యుమెంట్స్ కనుక తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసినటువంటి విచారణ సరైనదే అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డికి కంప్లీట్గా క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ సిబిఐ ఛార్జ్షీట్ అనేది దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఇంతకుముందు విపక్ష మీడియా నుంచి ఆరోపణలు రాగానే క్లియర్ కట్గా అప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా చెప్పారు, సిబిఐ విచారణ జరిపించండి, ఎవరికేం అభ్యంతరం లేదు అని. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎస్ సిబిఐ విచారణ జరిపించండి, నేను కూడా స్వాగతిస్తున్నాను అని చెప్పి. సో అప్పుడు మంత్రి వ్యక్తిగతంగా మంత్రి కూడా స్వాగతించారు, ప్రభుత్వం కూడా దానికి సిబిఐ విచారణకు స్వాగతించింది. సో సిబిఐ విచారణ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ నారా లోకేష్ అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా వరుస పెట్టి చేసిన విమర్శలన్నీ కేవలం గాలి విమర్శలే, అందులో ఏమాత్రం వాస్తవం లేదు, కాకాని గోవర్ధన్కు దీనికి సంబంధమే లేదని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది తాజాగా.